శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ఫైనాన్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 8499070070. అనాలి జెనోవా గారు హ్యాట్స్ ఆఫ్ అండి. ఒక తల్లిగా ఒక భార్యగా ఎంత గొప్ప ప్రేమని ఆ వాత్సల్యాన్ని చూపిస్తున్నారంటే నిజంగా ఇక్కడ ఉండేటువంటి చాలామంది భారతీయులు ముఖ్యంగా హిందువులు మీ నుంచి చాలా నేర్చుకోవాలి. ఒక తల్లిగా ఎంత తల్లడిల్లిపోయారో మార్క్ శంకర్ పవనోచ్ సింగపూర్లో ఆ అగ్ని ప్రమాదంలో గాయపడినప్పుడు అందరం చూసాం. ఇక్కడే ఉండి ఏం చెయ్యాలి, ఎలా ఎవరిని కోరుకోవాలనుకున్నప్పుడు ఆ వెంకటేశ్వర స్వామి, కలియుగ వెంకటేశ్వర స్వామిని తలుచుకొని మా అబ్బాయిని కాపాడు తండ్రి అని చెప్పి ఆ భారం అంతా ఆయన మీద వేశారు. ఆ బాబు క్షేమంగా తిరిగి రాగానే మీరు వెళ్ళి మొక్కు తీర్చుకున్నటువంటి ఆ ఘటన ఇప్పటికీ నవ్వుతున్న భవిష్యత్ అనేటువంటి రేంజ్లో ఉంటుంది. పుట్టుకతోనే ఒక క్రిస్టియన్గా ఒక రష్యన్ మహిళ అయి ఉండి ఇంత గొప్ప ప్రేమను హిందూ దేవుళ్ళ మీద, హిందూ సమాజం మీద మీరు ఇచ్చేటువంటి ఆ గౌరవాన్ని హ్యాట్స్ ఆఫ్ అంతే. ఇక్కడ ఉన్నటువంటి చాలామందికి తెలియట్లేదండి. ఇక్కడ ఉండేటువంటి కొంతమంది ఇక్కడ పుట్టి ఆ మతంలో పుట్టి ఆ మతంలో పెరిగి ఇక్కడ గాలి పీల్చుకుంటూ ఇక్కడ తిండి తింటూ అంటే ఏదో అంటారు కదా, తల్లి పాలు తాగి రొమ్ము గుద్దేటువంటి వ్యక్తులకి మీలాంటి వాళ్ళని చూస్తుంటే నిజంగా వాళ్ళ సిగ్గుతో తలదించుకోవాలనిపిస్తుంది. నిజంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి అందరికీ తెలిసిందే, ఆయన 2 భుజాలకు గాయాలైనవి అని, సర్జరీ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చిందని. ఒక భుజానికి సంబంధించి ఇప్పటికే సర్జరీ చేసుకున్నారు. కొద్దిగా ఆయన కోలుకుంటా ఇంట్లోకి వచ్చారు. వెంటనే ఆమె పవన్ కళ్యాణ్ గారికి అభిమానులు చాలా ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళ అభిమానులు ఏ స్థాయిలో వాళ్ళ ప్రేమను చూపించుకుంటున్నారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అటు పూజలు హోమాలు ఎన్నో చేయించుకుంటున్నారు. కానీ భార్యగా ఆమె కూడా ఆ దేవుణ్ణి నమ్ముకుంది. ఆ కలియుగ వెంకటేశ్వర స్వామిని నమ్ముకుంటే తన కొడుకుని ఏ రకంగా అయితే కాపాడి తీసుకొచ్చి తన చేతుల్లో క్షేమంగా పెట్టారో అదే వెంకటేశ్వర స్వామిని, కలియుగ వెంకటేశ్వర స్వామిని పవన్ కళ్యాణ్ గారి ఆ గాయం నుంచి త్వరగా కోలుకొని ప్రజా సమస్యల మీద ప్రజలకు ఎంతో చేయాల్సినటువంటి ఆ సేవ, ఆ కార్యక్రమాల్లో నిమజ్జనం అవ్వాలి. ప్రజల కోసం పరితపించేటువంటి ఆ ప్రాణానికి మీరు బలంగా అండగా నిలబడాలి అని చెప్పి ఆ వెంకటేశ్వర స్వామిని ఆమెను కోరుకునే తీరు నిన్న ఆమె కాలి నడకన వెంకటేశ్వర స్వామి కంటే దాదాపు అలిపిరి దగ్గర నుంచి అక్కడ వరకు ఆ మెట్ల మార్గం మీద ఎక్కి 4500 మెట్లు మనకు తెలుసు, ఎంతో ప్రతి హిందువుకి తెలుసు. అలాంటిది ఒక రష్యన్ మహిళ హిందూ దేవుళ్ళ పట్ల, వాళ్ళు ఆరాధించే ఆ వెంకటేశ్వర స్వామి పట్ల, ఆయన లీలల పట్ల ఎంత ఆకర్షితురాలైందో. ఆమె క్రిస్టియన్ మతంలోనే పుట్టి క్రిస్టియన్ మతంలోనే పెరిగి వాళ్ళ పూర్వీకుల నుంచి ఎప్పటో ఎన్నో వందల వేల సంవత్సరాల నుంచి అలాంటి ఆమె పవన్ కళ్యాణ్ గారి ఆయనతో పెళ్ళయిన తర్వాత ఎంత అట్రాక్ట్ అయ్యారో, ఎంత నమ్మకం కలిగిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. ఆమె చెప్పాలంటే ఆమె క్రిస్టియన్గా వాళ్ళ దేవుణ్ణి కొలుసుకుంటారు, పూజిస్తారు, చర్చిలకు వెళతారు. కానీ హిందూ దేవుడి మీద, హిందూ మతం మీద, హిందూ ఆచారాల మీద ఆమెకి ఎంత గౌరవం ఉందో ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. ఎంత గొప్పగా ఆ తలను మొత్తానంటే మగవాళ్ళు ఇవ్వటానికే ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలామంది సిగ్గుపడిపోతున్నారు. అది కూడా ఒక రష్యన్ మహిళ అయి ఉండి ఒక ట్రెండ్కి అసలు చెప్పాలంటే రష్యన్ మహిళలు కావచ్చు, రష్యన్కి సంబంధించినటువంటి కల్చర్ కావచ్చు, అక్కడ ఉండేటువంటి వ్యక్తులు ఎలా పవర్ష్గా ఉంటారో మనందరికీ తెలుసు. అలా ఆ కల్చర్లో పెరిగినటువంటి ఒక మహిళ అయ్యుండి తల మొత్తం అంతా కూడా సమర్పించడం అంటే మాటలు కాదు. ఏదేమైనా సరే మిమ్మల్ని ఈ హిందూ మతం గౌరవంగా చూసుకుంటుంది. ఇక్కడ ఉండేటువంటి చాలామందికి మీ విలువ తెలియలేదు. కానీ ఇప్పటికే చెప్తున్నాను కదా, హిందూ మతం తరపున హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను.